రాబందుల వాళ్ళ పేరు రాష్ట్రం మొత్తం అనే ఈ రోజున వారి పేపర్ చూడండి. మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నారంటే ఈ బాండ్లు టీడీఆర్ బాండ్ స్కామ్ ఉంది కదా, అదేదో వైజాగ్ తణుకు లేకపోతే తిరుపతిలో కొన్ని పేర్లు చెప్పి అక్కడ టీడీఆర్ బాండ్ స్కామ్ జరిగింది, మేము బయట పెడతామని పేరు పెట్టిన వెంటనే వాళ్ళ పేపర్లో వచ్చిందంటే ఏదో రకంగా కారుమూరి నాగేశ్వరరావుని బుక్ చేయడానికి టార్గెట్ చేసేరట్టు. అంటే వాళ్ళు చెప్పకనే చెప్పారు. మీరు అనుకుంటారు టీడీఆర్ బాండ్లో ప్రధాన పేరు కారుమూరి నాగేశ్వరరావు అని. ఇప్పుడు మళ్ళీ అదే ఇక్కడ చిత్తూరు జిల్లాలో భూ దందాల గురించి మాట్లాడుతుంటే పెద్దిరెడ్డిని టార్గెట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వం అంటే వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు పెద్దిరెడ్డి మా చిత్తూరు జిల్లాలో ఉందని చెప్పేసి మనకి ఒక సిగ్నల్ వాళ్ళే ఇస్తున్నారు. అంటే ఇన్ని రకాలుగా వాళ్ళ ప్రచారంలో ఏవైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు, నేను మళ్ళీ చెప్తాను, మనం కూడా చెప్పా, పెద్దిరెడ్డి గారు లాంటి వారు లేకపోతే మిదిరెడ్డి గారు లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి వారు, ఇటువంటి వాళ్ళందరూ సౌమ్యులు, ఏం పాపం తెలియలేదు అటువంటి వ్యక్తులు అన్నట్టుగాను. కొడాల నాని గారేమో తెలుగు భాషగా ఆయనకంటే మంచి వ్యక్తి ఎవరు లేడు సౌమ్యుడు అని ఆయన్ని, లేకపోతే అత్యద్భుతమైన కళాకారుడు అని కొంతమంది పేరు చెప్పాడు. వాళ్ళందరూ వాళ్ళ కళాకారులు వాళ్ళటువంటి ప్రతిభ పాఠవాలన్నీ బయటకు వస్తున్నాయి. నేను ఏమంటున్నానంటే ఈ రోజున ఖచ్చితంగా బాధితులు ఏం కోరుకుంటారంటే ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు. ఈ రోజున మాకు న్యాయం జరిగిపోవాలని కోరుకుంటారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చట్టపరంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప ఒక ఆరోపణ వచ్చిన వెంటనే మనం చర్యలు తీసుకునే వాళ్ళని జైల్లో పెట్టేసినటువంటి కార్యక్రమాలు జరగవు. అంటే అదే విధంగా వైజాగ్ ఇందాక పెద్దలు చెప్పినట్టు వైజాగ్ రాజధాని పేరని చెప్పి అక్కడ భూ ఆక్రమణ జరిగిన భూమి అంతా కోల్పోయింది ఎవరనంటే దళితులు, బీసీ, ఎస్టీలు అండి. అక్కడ వాళ్ళ భూమి దాదాపు వేల ఎకరాలు వాళ్ళ దగ్గర దోచుకున్నారు. అంటే భూమి కనపడితే వాళ్ళు పోయేటువంటి కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే తిరిగి ఇప్పించగలరా, బహిరంగంగా ముందుకు వస్తున్నారు, రెండు ఉంటాయండి. ఇక్కడ ఏదైనా న్యాయం జరిగితే ఒక భరోసా ప్రభుత్వం మీద కొంత కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే వాళ్ళు దాచుకున్నది అయితే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టచ్చు, వాళ్ళు మింగేసింది అయితే కక్కించాలి. కక్కేసింది మనకు ఉపయోగం ఉండదు. వాళ్ళ మీద చట్టపరంగా వాళ్ళ మింగేసినందుకు తీసుకోవడం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంటే ఖచ్చితంగా జరుగుతాయి. ఒక ఆరోపణ దానిపై విచారణ ఇది ఓకే, కానీ సామాన్యుడు ఆరోపణ విచారణ చూడ్డు కదా, నా ల్యాండ్ వెనక్కిస్తే బాగుండిళ్ళు. అదే అంటున్నాను, వాళ్ళు దాచుకున్నది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి తిరిగి రాబట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది, ఒక విధమైనటువంటి రాజ్యాంగబద్ధంగా ఒక చట్టబద్ధంగా కార్యక్రమం చేసుకుంటే వెళ్తుంది తప్ప వెంటనే ఇమీడియట్గా ఇన్స్టెంట్గా జరిగిపోతుంది. ఇందాక చెప్పింది అదే, ఇన్స్టెంట్ జస్టిస్ ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటారు, కానీ దానికి ఒక టైం లిమిట్లో జరుగుద్ది. ఈ లోపల మేము తొందరపాటు చర్యలు చేస్తే ఏమంటారంటే ఈ ప్రభుత్వం కక్ష చర్యలు చేపట్టింది అనేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు. ఖచ్చితంగా ఒక విధమైనటువంటి విచారణ, ఇందాక ఏ రకంగా విచారణ పెట్టాలి, తర్వాత ఏమో మాజీ జడ్జిలను పెట్టడమో ఏదో చేసి విచారణ చేసి ఖచ్చితంగా అక్కడ ఉన్నది దాంట్లో ఉన్న ఆరోపణలు కాదు, ఇది వాస్తవాలనేటువంటి ప్రజలకు చెప్పుకుంటూనే వెళ్ళి దాని మీద రికవరీ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇదేనే కాకుండా ఈ గత ప్రభుత్వంలో వాళ్ళు వచ్చిన వెంటనే 700 కోట్ల రూపాయల సంచులకి చూసారు, రేషన్ సంచులు మొదలుపెట్టారు. వీళ్ళ రంగులని, ఫోటోలని, 700 కోట్లు అంటే రాళ్ళకే 700 కోట్లు. మీరు ఏదో సలహా చెప్పారు తిప్పి పెట్టమని, తిప్పి పెట్టని సైడ్ ఉంది కాబట్టి వాళ్ళు తిప్పి పెట్టినా తిరగేసిన జగన్మోహన్ రెడ్డి కనబడతాడు, జగన్మోహన్ కనపడకుండా మాండం, దానికి వేరే కార్యక్రమం చేయాలి. ఏంటంటే ఈ విధంగా డబ్బులు విపరీతమైనటువంటి ప్రజాధనాన్ని దోచుకుని 1-2 అని కాదండి, మీరు తవ్వే కొద్దీ వస్తుంది. ఈ రోజున మాకు ఛాలెంజ్, మనకేమో ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ పెట్టారు, వాళ్ళకేమో డిఎన్ఏ టెస్టులు, మాకు ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక టెస్ట్ ఉంది, డిఎన్ఏ ప్రభుత్వానికి ఒక టెస్ట్ ఉంది. అందుకే ఖచ్చితంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ఏ విధంగా మాట్లాడితే మా మీద కక్షదారణ చర్యలు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు ఢిల్లీలోనే ధర్నాలు చేయడం, లేకపోతే రాష్ట్రపతి గారిని కలవడం. ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలోనే మామూలుగానే అధికారులు ఉన్నప్పుడు కళ్ళార్పకుండా చెప్పాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఆయనకి లేని సిగ్గు సరమే లేని. ఇక్కడ ఇంకొక అంశం మీరు గమనించారా కోసంపూడి గారు, ఒకటి ప్రజల దగ్గర నుంచి దోచుకున్నవి లేదా ప్రభుత్వంలో ఉన్న అంశాలను బేస్ చేసుకుని ప్యాలెస్లు కట్టినవి అవి ఇప్పుడు కబ్జాయేగా. ఖచ్చితంగా ఇప్పుడు ఆ ప్యాలెస్ ని కూడా కొంత మళ్ళీ రికవర్ తీసుకుని ఏమైనా ప్రభుత్వ విజయచంద్ర గారు భవనాల కింద వాడతారా? తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన కట్టిన బిల్డింగ్ ఆయన పేరు మీద లేదు, అంటే మిగిలిన అన్ని జిల్లాలు లేదని నేను చెప్తున్నా, ఆయన సొంత బిల్డింగ్. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ ప్యాలెస్లు అయితే పార్టీ పేరు మీద కట్టుకున్నాయో అవన్నీ అక్రమణలు. అది మొదలు పెట్టిన వెంటనే కొన్ని కూలగొడతాం మొదలుపెట్టారు, వెంటనే ఏమన్నారు వచ్చారు మళ్ళీ కూల్చివేతలు మొదలు పెట్టారు, మా మీద కక్షదారణ చర్యలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ప్రజలకి